హలో అండి. ఈరోజైతే మా బావ వాళ్ళ రూమ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మటన్ పాయా చేసుకున్నారండి. వాళ్ళకి సాటర్డే సండే హాలిడే కాబట్టి ఇలా సాటర్డే సండే ఏదైనా స్పెషల్గా ట్రై చేస్తుంటారండి. ఇప్పుడు మటన్ పాయా కోసం రెడీ చేసుకున్నారనమాట. ఈరోజు మటన్ పాయా చేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకున్నారు. చూసారు కదా, ఇప్పుడు ఈ మటన్ పీసెస్ అనేవి వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకున్నారు. నెక్స్ట్ ఈ ఆనియన్స్ అనేవి ఉన్నాయి కదండి, వీటిని చిన్నుల్లిపాయలు అంటారు. వీటి కోసం చాలా తిరిగారంట, అవి దొరికాయి. ఇవి వాటిల్లో ఈ మటన్ పాయలో అవే స్పెషల్ అనమాట. అవి వేసుకుంటే చాలా టేస్టీ వస్తుందని చెప్పేసి వాటి కోసం వెతికారు, దొరికాయి, వేసేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి కుకింగ్ అంటే. అందుకే వెరైటీగా అన్ని ట్రై చేస్తుంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పిల్లల కోసం వెరైటీగా డిషెస్ తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఇది మటన్ పాయ అనేది చేసుకుందాం అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండి చేసుకున్నారనమాట. చాలా టేస్టీగా వచ్చిందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవన్నీ యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈ మటన్ పాయ దేనికి యూజ్ అవుతుందంటే కాఫ్, కోల్డ్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చూసారు కదా ఎలాంటి మసాలాలు యాడ్ చేస్తున్నారో. ఈ మసాలాల వల్ల ఘాటు వల్ల మనకి కాఫ్, కోల్డ్ అనేది తగ్గిపోతుందండి. సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా కాఫ్, కోల్డ్ వచ్చేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకేనా అండి. ఇప్పుడైతే కుక్కర్లో వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టారనమాట స్టవ్ పైన. ఒక 4-5 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటారు. ఇప్పుడైతే మా వీడియోని అయితే అందరూ చూస్తున్నారు కానీ నార్మల్గా చూసి స్కిప్ చేసేస్తున్నారండి. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, అబ్బా వావ్, భలే ఉంది కదా మటన్ పాయ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నారండి. వేసుకొని కొంచెం వేయించుకుంటున్నారు లైట్గా. ఇప్పుడు వీళ్ళే కదా చేశారండి డిషెస్, మీకే కదా వాయిస్ ఓవర్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాను అనమాట మా బావతో. అంటే లేదు నాకు కొంచెం మాట్లాడడం అంటే సిగ్గు, నువ్వే ఇచ్చేసే అని చెప్పేసి నన్నే ఇమ్మంటున్నారు. అదేంటది, మీరు చేసిన డిషెస్కి కూడా నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాలా అంటే లేదులే ఇచ్చేసే అని చెప్పేసి అన్నారు. అందుకే నేను ఇస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు అవి అన్నీ వేయించుకున్నారు. గార్లిక్ జింజర్ పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇలా మటన్ పాయ మనం ఇందాక ఉడికించుకున్నాం కదా, దాన్ని బాయిల్ చేసేసుకుంటున్నారండి. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి సూప్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అనమాట యాడ్ చేసుకున్నారు. నెక్స్ట్ గార్నిష్ చేసుకుంటున్నారు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారు. చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో. వావ్, బాగుంది చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.